హాయ్ అండి, నేను సుమిత్ర. సర్దవడం ఎలా చేయాలో చూద్దామండి. సర్దుపిండిని వాటర్తో బెల్లం కరిగించుకొని ఇందులో కొన్ని చిటికెడు సోడా వేసాను, ఇలాచి పౌడర్ వేసి కలుపుకొని ఉంచుకున్నాను. అండ్ అలాగే ఆయిల్ హీటర్తో ఉంది. ఇప్పుడు మనం ఈ వడలు చేసేసుకొని ఇందులో వేసేసుకున్నాము. ఈ వడలు వేసుకొని మంచి ఎనర్జీ అండి ఈ వడలు తిన్నప్పుడు. ఈ వడలు సర్దడం కదా, మనం కొబ్బరి వడలు ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే నేను కొబ్బరి వేయలేదు, ఇందులో వేసుకోవచ్చు. నేను వేయలేదు, అదన్నమాట విషయం. తక్కువ టైంలో చాలా ఈజీగా ఈ ప్రాసెస్ ఇది సర్దడం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది చాలా అంటే చాలా తక్కువ టైంలో. చూసారు కదా ఎలా ప్రిపేర్ అయిపోయాయో. నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నా వీడియో చూసి ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేశారని అనుకుంటున్నాను. అండ్ నా వీడియో క్లిక్ చేయగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు క్లిక్ చేసి అలా వెళ్ళిపోతున్నారండి. అలా కాకుండా మొత్తం వీడియో అంతా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియో ముందుగా మీకే వస్తుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నాకు 1000 సబ్స్క్రైబ్స్ కావాలండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టే నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుందండి. సో తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా నేను సపోర్ట్ చేశారనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి. నాకు ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా కామెంట్ చేయొచ్చు. కామెంట్లో అడగచ్చు. నన్ను సమాధానం నేను ఆన్సర్ అయితే చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మళ్ళీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని. చూసారు కదా, ఇంతే అండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇవి చల్లారిన తర్వాత ఇంకా ఇవాళ కంటే రేపటి నుంచి తింటే కనుక చాలా అంటే చాలా బాగుంటాయి, టేస్ట్ ఉంటాయి. అండ్ ఇది ఎనర్జీ కూడా. ఇది తింటే మంచి శక్తి వస్తుంది అనమాట. బెల్లం సర్దలు కదా, బాగుంటాయి. ఇది ట్రై చేసి చూడండి. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.